ఈ రోజు ఈ ప్రధాన కార్యక్రమం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ముందరగా నేను ఒక 5 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈ రోజు ఇచ్చేది మీ ఇంటి దగ్గరికే పెన్షన్. ముందు ఈ ప్రభుత్వం రానప్పుడు ఎంత పెన్షన్ ఉండేది? ఎన్ని రూపాయలు? 3000 రూపాయలు. ఇప్పుడు ఏం ప్రకటించారు ప్రభుత్వము? మేము అధికారంలోకి వస్తే 4000. 4000 తోడు ఒక 3 నెలలది, ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి పొద్దు జూలై 1. కాబట్టి 3 నెలలది ఒక పెన్షన్ 4000, ఇది ఒక 3000, ఎంత ఇప్పుడు 7000 రూపాయలు. ఇప్పుడు మీ వార్డులు ఏంది? 9వ వార్డు, 10వ వార్డు. ఈ ఊర్లో ఒక్క ఊర్లోనే 5000 పెన్షన్లు ఉన్నాయి. ఈ ఊర్లో, ఈ నియోజకవర్గంలో 40,000 ఉన్నాయి. ఈ రాష్ట్రానికి 65 లక్షలు. ఈ రాష్ట్రానికి 65 లక్షల పెన్షన్లు, 4,400 కోట్లు, 1,500 కోట్లు అదనపు ఖర్చు నెల నెల. అంటే సంవత్సరానికి 18,000 కోట్ల ఖర్చు. కొన్ని పెన్షన్లు వికలాంగులకైతే మొన్నటి వరకు 3,000 ఉండేది, ఇప్పుడు ఇది ఎంత చేశారు? 6,000. వికలాంగుల పెన్షన్ 6,000. చేనేతలకు, ఈ ఊళ్ళో కూడా చేనేతలు ఉన్నారు, 50 సంవత్సరాలు నిండితే చాలు వాళ్ళకు కూడా వికలాంగుల పెన్షన్. మామూలుగా అయితే 60 ఏళ్ళు నిండాల, మిగతా వాళ్ళకందరికీ 60 సంవత్సరాలు ఉండాలి. ఎందుకు చేనేతలకు ముందుగానే 50 ఏళ్ళకి ఇస్తున్నారంటే వాళ్ళు చేతితో నేసి 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 చేతులు పోతాయి, కాళ్ళు ఇబ్బంది పడతాయని వాళ్ళకు 50 సంవత్సరాల పెంచారు. కాబట్టి ఈ ఊర్లో అన్ని రకాలుగా కలిపితే ఈ ఊర్లో మాత్రమే 5,000 పెన్షన్లు. మీ 2 వార్డులకు కలిపి ఇప్పుడే ఇవే కూడా చెప్పింది 683 మందికి. అది కాకుండా మన కౌన్సిలర్ శివారెడ్డి చెప్పే ప్రకారం ఈ ఊళ్ళో ఒక్క పెన్షన్లే చెప్తున్నాడు. పెన్షన్లకు తోడు తెల్ల కార్డులు పోయినాయి కొన్ని, వాటిని మళ్ళీ ఇప్పియాలా. మీ పెన్షన్లు పెంచాలా, సంఖ్య పెంచాలా, రేషన్ కార్డులు పెంచాలా. కాబట్టి ఇవన్నీ రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఈ 5 ఏళ్ళు పరిగెత్తియాల. కాబట్టి ఇప్పుడు ఇంటింటికి పెన్షన్, మీ ఇంటి దగ్గరికి పెన్షన్ వస్తుంది. మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకండి. ఎవరన్నా మాకు 100 రూపాయలు 200 రూపాయలు ఇవ్వండి అని అంటే మాత్రం ఇచ్చారా మీ చేతకంతరమే. ఒక్కరు మీ ఇంటికి వచ్చే పెన్షన్ 4,000 వస్తుంది. అందులో ఈ ఊర్లో 10,000 రూపాయలు నెల నెల వచ్చే ఆయన పేరు రామకృష్ణారెడ్డి. ఒక 15,000 రూపాయలు పూర్తి పెరాలిసిస్, పూర్తి చెయ్యి కాలు ఏం పడిపోయింది మా కాలు చెయ్యి 2 పక్షవాతం ఆయనకు పూర్తి రాలే. కాబట్టి ఆయన పేరు మహాదేవుడు. ఆయనకు నెల నెల 15,000. అది కాకుండా 6,000 పెన్షన్ ఎంతమంది ఉన్నారు ఏకదాన్ని అన్ని వివరాలు దీంట్లో పొందుపరిచాం. 6,000 వేలు, 4,000 వేలు, 10,000 వేలు, 15,000 వేలు. డబ్బు కళాకారులకు కూడా ఉంది, చెప్పులు కుట్టే వాళ్ళకు డబ్బు ఉంది, చేనేతలకు సపరేట్ ఉంది. కాబట్టి ఇన్ని 28 రకాల పెన్షన్లు ఆలోచించి ముఖ్యమంత్రి గారు, నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ లేదు, అంటే మన భారతదేశంలో ఇన్ని పెన్షన్లు, ఇంత డబ్బు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం ఇది రాకూడదని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఆయన వల్ల అధికారంలోకి రావాలని. కాబట్టి అది ఏం పప్పులు ఉడకావు, ఇది చాలా పగడబుద్ధిగా జరుగుతుంది. ఈ జమ్మలమడుగు పూర్తి స్థాయిగా బాగుపడుతుంది, మీ 9 కన్నడూరు కూడా బాగుపడుతుంది.